ఫోన్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. కొత్త ఫోన్ అనమాట. కొత్త ఫోన్ తీసుకున్నాను. ఈ ఫోన్ ఏమైందంటే బ్రేక్ అయిపోయింది మొత్తం స్క్రీన్ మొత్తం. యాక్చువల్‌గా ఒకరోజు ఏమైందంటే వీడియో ఇలా తీస్తున్నాను. వీడియో తీస్తుంటే అది కొంచెం స్లిప్ అయ్యి స్క్రీన్ ఉంటుంది కదా! స్క్రీన్ సైడ్ ఇలా పడిపోయిందనమాట. ఇలా పడిపోయింది సడెన్‌గా లైక్ హైట్ నుంచి పడిపోయింది. సో, ఎలా బ్రేక్ అయిందో చూడండి మీరే. మొత్తం స్క్రీన్ అంతా బ్రేక్ అయిపోయింది. చూడండి. మొత్తం ఇలా డిజైన్ లాగా బ్రేక్ అయిపోయింది. చూసారా ఎలా కనిపిస్తుందో. ఇది ఐఫోన్ అనమాట. ఫస్ట్ నా మనీతో తీసుకున్న ఐఫోన్. ఫస్ట్ ఐఫోన్ అనమాట. ఇది తీసుకొని 4 years అయిపోతుంది. సో ఇంకా వేరే ఫోన్ అంటే లైక్ బ్రేక్ అయిపోయింది కదా! ఎలాగో కొత్త ఫోన్ తీసుకోమని అన్నారు. మా హస్బెండ్ లైక్ సామ్సంగ్ 24 FE ఆర్డర్ చేశారనమాట. అది ఆఫర్లో ఉంది. సో అందుకని ఇంకా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారు. ఈరోజు వచ్చింది. సో అన్బాక్సింగ్ చేయాలి. సో అన్బాక్సింగ్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశానమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ క్విక్గా చెప్తాను. ఐటమ్ డీటెయిల్స్ వచ్చేసి అండ్ హైలైట్స్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14, 8GB ర్యామ్ మెమరీ ఉంటుంది అండ్ 128GB స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చారు. అండ్ 6.7 inches ఉంటుంది స్క్రీన్ మొత్తం. 50 MP కెమెరా విత్ ప్రొవిజువల్ ఇంజన్ అండ్ ఇందులో AI ఫీచర్ కూడా ఉంటుంది. అది హైలైట్ అనమాట. ఇందులో AI ఫోటో అసిస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇమేజెస్ ఇంటూ స్టన్నింగ్ ఆర్ట్. లైక్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. సో ఇందులో బ్యాక్ 3 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 1 కెమెరా ఉంటుంది. కెమెరా హైలైట్స్ వచ్చేసి 10 MP ఫ్రంట్ ఫోటో సెన్సర్, రేర్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 50-12-8. కెమెరా డిస్క్రిప్షన్ అండ్ షూటింగ్ మోడ్స్ వచ్చేసి విజువల్ రికార్డింగ్, ఫుడ్, హైపర్లాప్స్, నైట్ వీడియో, ప్రో వీడియో, సింగిల్ టేక్, ఆప్టికల్ సెన్సర్ రెజల్యూషన్ 50 MB అండ్ నెంబర్ ఆఫ్ రేర్ ఫేసింగ్ కెమెరాస్ 3 అండ్ డిజిటల్స్లో 10x వరకు ఉంటుంది. మనకి కనెక్టివిటీ వచ్చేసి వైర్లెస్ ప్రొవైడర్ అండ్ అన్లాక్డ్ ఫర్ ఆల్ క్యారియర్స్. సెల్యులార్ టెక్నాలజీ వచ్చేసి 5G, బ్లూటూత్, వైఫై, USB అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీ వచ్చేసి వైఫై, GSM అనేసి ఇచ్చారు. ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసి 3.1 GHz అనమాట. USB టైప్ C, కనెక్టర్ టైప్ వచ్చేసి C టైప్ వచ్చారు. అండ్ ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ ఉంది, టచ్ స్క్రీన్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా. ఇక్కడ ప్రోడక్ట్ ఫ్యూచర్స్ వచ్చేసి స్టీరియో స్పీకర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్, బిల్ట్ ఇన్ GPS మొబైల్ హాట్స్పాట్ క్యాపబిలిటీ. అండ్ అబౌట్ ద బ్రాండ్ వచ్చేసి సామ్సంగ్ 24 FE. నేను వచ్చేసి లైక్ మింట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది 2024లో లాంచ్ అయింది. ఇప్పుడు ఇంకొక వర్జన్ అంటే 25 వర్జన్ లాంచ్ అవుతుంది. సో కమింగ్ ఫర్దర్ డేస్లో 25 లాంచ్ అవుతుందంట సిరీస్. 24 అయితే లేటెస్ట్ వన్. ఇప్పుడు లేటెస్ట్గా ఉంది. సో అదే తీసుకున్నాను అనమాట. ఫోన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా స్క్రీన్ కార్డ్ వేయించుకోవాలి కదా అనేసి షాప్కి వెళ్ళి వేయించేసామన్నమాట ఆ రోజే. సేమ్ డే మళ్ళీ మర్చిపోతాం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనేసి. మళ్ళీ నాకు టైం దొరకదు, ఆయనకి టైం దొరకదు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో బిజీ అయిపోతుంది, మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తాననేసి వేయించాను అనమాట షాప్కి వెళ్ళి. అప్పుడే ఇంకా సిమ్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఐఫోన్ సిమ్ తీసేసి ఇందులో వేస్తున్నాను అనమాట. సో అందులో ఉన్న డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అదే ఇప్పుడు చేస్తున్నారు.
వైర్లెస్ అనమాట. ముందు వైర్ కనెక్ట్ చేశారు కానీ ఇంకా అవ్వలేదు. సో ఇంకా దానికి వేరే యాప్ ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ యాప్ నుంచి ఇంకా ట్రాన్స్ఫర్ మొత్తం డేటా, ఐఫోన్ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. టోటల్ డేటా, ఫొటోస్, వీడియోస్, డ్రైవ్ ఫైల్స్, స్టోరేజ్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా మనకి. సో అవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. బాక్స్లో ఓన్లీ కేబుల్ వైర్ ఇచ్చారు, లైక్ కేబుల్ ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు అన్ని ఫోన్స్కి ఇవ్వట్లేదు కదా. సో నా దగ్గర ఆల్రెడీ కేబుల్ ఉంది, ట్యాబ్ ఇది, అది కూడా శాంసంగ్ అనమాట. అది వాడుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట, అంతే. సో ఇంకా వైర్ కూడా ఉంది కదా అనేసి ఇంకా ఇది కొంచెం లోపల పెట్టేశాను, బాక్స్లోనే పెట్టేశాను. సో ఎప్పుడైనా అవసరం ఉంటే వాడుకోవచ్చు అనేసి. సో ఇంకా సపరేట్ ఛార్జర్ ఏం తీసుకోవట్లేదు, ఆల్రెడీ ఉంది కదా అనేసి. అదే అవుతుంది ఛార్జింగ్. సో అది కూడా సి టైపే కాబట్టి అవుతుందన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ చేశారు ట్రాన్స్ఫర్, ఇంకా 33% అయింది. సో చాలాసేపు పట్టింది ట్రాన్స్ఫర్ చేయడానికి. ఫస్ట్ ఫోటో తీసాను అనమాట దేవుడిది, కెమెరా ఆన్ చేసి. సో దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఆన్ చేసి ఫోన్. సో ఎంతైనా కొత్తగా ఫోన్ తీసుకున్నప్పుడు ఎంతైనా ఫోన్ పట్టుకునే కూర్చుంటాం కదా గంటలు, మీకు చూపించలేదు కదా. సో ఆన్ చేసి అలా యాప్స్ అవన్నీ ఇన్స్టాల్ చేశారనమాట. లేని యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేశారు, చాలా యాప్స్ లేవు. సో ఇంకా బ్యాకప్ చేసుకోలేదు నేను వాట్సాప్వి, కొన్ని డేటా పోయింది, బ్యాకప్ డేటా ఏం చేసుకోలేదు. సో ఇక్కడ యూట్యూబ్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. బాగుంది ఫోన్ అయితే, నాకు చాలా నచ్చింది. అది ఆండ్రాయిడ్ ఫీల్ నాకు ఏం అనిపించలేదు, సేమ్ ఐఫోన్ లాగే ఉంది. మనకి పట్టుకుంటే లైక్ టచ్ కూడా అలాగే ఉందన్నమాట. ఫోన్ మనం పట్టుకొని ఫీల్ అయితే అలాగే ఫీల్ అవుతాము, ఐఫోన్ లాగే ఫీల్ అవుతాము. లైక్ ఇలా వెనకాల కూడా సేమ్ అలాగే ఉంది. సో ఐఫోన్ 13, 14 ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. కాకపోతే ఆండ్రాయిడ్, అంతే డిఫరెన్స్. సో చూసారు కదా నా ఫోన్ ఎంత బాగుందో. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేశాను. ఎవరైనా ఫోన్ కొనుక్కునే ప్లాన్లో ఉంటే మాత్రం ఈ ఫోన్ అనేది తప్పకుండా సజెస్ట్ చేస్తాను. మంచి లేటెస్ట్ ఫోన్ అనమాట. ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న ట్రెండ్కి ఏఐ ఫ్యూచర్ కూడా ఉంది ఇందులో. సో ఇది హ్యాపీగా మనము లైక్ 10 years వరకు వాడుకోవచ్చు. సో అందుకని ఇది మంచి ఫోన్ అనమాట. లైక్ మనకి ఐఫోన్ మోడల్ వచ్చేస్తుంది చూడండి, ఐఫోన్ మోడల్ లానే ఉంటుంది. సో మనకి టచ్ స్క్రీన్ మనం ఫీల్ అవుతాం అనమాట. అలా నేనైతే అలాగే ఫీల్ అవుతాను. లైక్ ఐఫోన్ 13, 14, 15 మోడల్ లాగా ఉంది. సో చూడండి ఆ మోడల్లో ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి మనకి 3 కెమెరాస్ ఉంటాయి. సో అదొకటి డిఫరెన్స్. మొత్తం ఐఫోన్ మోడలే ఉంటుంది, కాకపోతే ఆండ్రాయిడ్ వర్షన్ అండ్ సామ్సంగ్ S24 FE. సో అంత లైక్ ఐఫోన్కి కంపేర్ చేయట్లేదు కానీ, సో ఐఫోన్ మోడల్ లాగానే ఉంటుంది, ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో అంతే గైస్, వీడియో ఎండ్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. బాయ్.